తేదీన నీట్ పరీక్షలు రాసినటువంటి భావి భారత వైద్యాధికారులుగా కావాలనుకున్నటువంటి వారి యొక్క కలలు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాస్తే తెలంగాణలో 71,000 మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాస్తే కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతో ఈ నెల 3న రాసినటువంటి పరీక్షలన్నీ కూడా రద్దు చేస్తున్నామని పరీక్షా పత్రాలు లీక్ అయిన సందర్భంగా రాజస్థాన్లో చెప్తున్న సందర్భం చూస్తే ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క ఆనాటి ప్రభుత్వ వైఫల్యం గ్రూప్ 1 పరీక్షలు రాసిన తర్వాత పరీక్ష పత్రం లీకేజ్ కావడం వల్ల అంటే బీఆర్ఎస్ బీజేపీ విధానాలు ఇక్కడ తప్పుపట్టే విధంగా ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు వైద్య విద్యార్థులుగా మారాలనుకున్నటువంటి వారికి మళ్లీ పరీక్షలు అంటే ఎలా అంటున్నాం? ఓ పగడ్బందీగా పరీక్షలు రాయాలన్న ఆలోచన ఆనాడు బీఆర్ఎస్ కు సోయలేదు, ఈరోజు బీజేపీకి అంతకన్నా లేదన్నట్టుగా మనకి ఈరోజు కనిపిస్తాం. రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చిన తర్వాత పగడ్బందీగా గ్రూప్ 1 పరీక్షలు పూర్తి చేసి వారికి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం. గతంలో నోటిఫికేషన్లు ఇచ్చే సందర్భం లేదు, ఒకవేళ ఇస్తే నోటిఫికేషన్లు ఇచ్చే కంటే ముందే పరీక్ష పత్రాలు లీకేజ్ చేసే సందర్భం. అంటే నిరుద్యోగ యువత పైన లేదు ఉన్న చదువుకుందాం చెప్పి ముందుకు వచ్చేటువంటి వారి పట్ల ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరి? భారతీయ జనతా పార్టీ ఈరోజు 23 లక్షల మంది విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు సమాజానికి ఈరోజు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజస్థాన్ లో ఈరోజు పేపర్ లీక్ అయిందంటే ఇప్పుడే అందుతున్న వార్తలు మరో రాష్ట్రంలో ఎవరిని అరెస్ట్ చేసిన చెప్పిన వార్తలు వస్తున్నాయంటే ఈరోజు ఈ విద్యార్థి యొక్క మానసిక శోభకు గురి చేసేటువంటి భారతీయ జనతా పార్టీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని మాట చెప్తా ఉన్నాం. సరే, వైఫల్యం చెందిన తర్వాత పట్టుకొని వాళ్ళు అరెస్ట్ చేయడం అని కాదు, ఈ నీటుకు రాసేటువంటి పరీక్ష పత్రాలు లీక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు వైఫల్యం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కుట్టించినట్టు కనిపిస్తుంది. గతంలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి గ్రూప్ 1 పరీక్షలు రద్దు అయినట్టుగా ఈరోజు నీటికి సంబంధించిన రద్దు కావడం ఆ రెండు పార్టీలు ఒక వైఫల్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు చిత్తశుద్ధితోటి 70,000 ఉద్యోగ కల్పన, ఇంచుమించు 67,000 ఉద్యోగాల కల్పన ఎక్కడ ఎలాంటి పొరపచ్చాలు రాకుండా పగడ్బందీగా రేవంత్ రెడ్డి గారి సర్కారు జరిగినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి కార్యక్రమం కానీ తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి దానిలో కానీ ఇది నిబద్ధతతో చేసేటువంటి కార్యక్రమం. ఈ వైఫల్యం కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి నీట్ విద్యార్థులకు సంబంధించిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవలసినటువంటి బాధ్యత. ఎందుకంటే కష్టపడి చదివిన విద్యార్థులు మళ్ళీ ఇప్పుడు ఏ రకమైనటువంటిది ప్రశ్నలు వస్తాయని చెప్పిన ఒక భావంలో భయంలో ఉండేటువంటి పరిస్థితి, అలాంటిది రాకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రజా వైఫల్యం చెందుతుంది. వరుసగా 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా మొన్న వారు మాట్లాడిన మాటలు చూసాం, ఏదో బంగారం కొన్న అతి ఎక్కువగా తిరగవద్దు అంటే రకరకాల నియంత్రణలు పెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే ఇది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వారి మాటల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తాం. నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనం ఏది కొనాలనో ఏది కొనొద్దో ఈరోజు ఒక ప్రభుత్వం చెబుతుందంటే అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కిందన వస్తుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది. రాబో రోజుల్లో కూడా ఆప్కా బార్ చర్చవున్నారు. ఆ రోజు 240కే పరిమితమైంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పి భావన సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను. చట్టం తన పని తను చేసుకుని పోతుంది. వారు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలు ఉన్నారు కాబట్టి చట్టానికి సహకరించాలి. చట్టంకు జరిగినటువంటి అంశాలు చెప్పే క్రమంలో తప్పొప్పులు ఏం జరిగిందనేది విచారణకు సహకరిస్తూ తెలుస్తుంది. కానీ వారు భావోద్వేగాలు సెంటిమెంట్ రంగరించే విధంగా ప్రసంగాలు కరెక్ట్ కాదనేది నా భావన. నిజంగా నీకు చట్టంపై నమ్మకం ఉంటే, చట్టం పైన గౌరవం ఉంటే ఒక మాట అన్నాడు, మా కొడుకు ఏం తప్పు చేయలేడు, తప్పు చేస్తే చట్టానికి లోబడి శిక్షించవచ్చు అని అంటుండు. అలాంటప్పుడు ఇన్ని అవసరం లేదు కదా ప్రసంగాలు. నేరుగా చట్టానికి అప్పచెప్తే అతను చట్ట సభలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, అప్పుడు కేంద్ర మంత్రి ఉన్నాడు కాబట్టి చట్టాన్ని సహకరించి చట్టం తన పని తను చేసుకొని పోయే విధంగా పొరపాటు జరిగితే ఆయనే శిక్ష ఉంటుంది కాబట్టి ఏం జరుగుతుందో కోర్టు చెప్పిన దాని ప్రకారం వినాలనేది మా అభిప్రాయం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పాడు, చట్టం తన పని తను చేసుకుపోతుంది, తనపై విచారణ అధికారిని వేసారు, తనపై విచారణ జరగాలన్నారు, వాస్తవాలు చెప్పాలన్నారు. మైనార్టీకి సంబంధించిన అమ్మాయి కాబట్టి అది కుటుంబ వ్యవహారం అని చెప్పని కొందరు అంటున్నారు. కానీ కుటుంబ వ్యవహారం అయినప్పుడు బయటకు పోకిన తర్వాత
తప్పనిసరిగా చట్టపరంగా వాళ్ళకి ఫిర్యాదు చేసి కాబట్టి విచారణ జరపాల్సిందే. విచారణ జరిపిన క్రమంలో జరిగేటువంటి అంశాలపైన వారు మానసికంగా సిద్ధంగా ఉండాలని మా ఆలోచన.